దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తోందని చెప్పారు. జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. కోవిడ్ సమయంలో కేంద్రం అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని పురంధేశ్వరి చెప్పారు. ప్రస్థానంలో అంకిత భావం, అదేవిధంగా సేవా తత్పరత, దానితో పాటుగా సడలని సంకల్పం, ఇవన్నీ కూడా మనం ఈ 11 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ఈ నిమిషం వరకు కూడా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే రేషన్ ఇవ్వడం మాధ్యమంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి నీటి కుళాయి మాధ్యమంగా మరి నీటి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేసి, దీనికి తోడుగా దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో 50 కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ, దీనికి తోడు జన్ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో 50 కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం, మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు, ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో అసలు కరోనా స్వరూపం ఎలాగుంటుందో దేశానికి తెలియనటువంటి సందర్భంలో అనేక అంతర్జాతీయ సంస్థలు దేశంలో 15 కోట్ల మంది మరణిస్తారు అని చెప్పినప్పటికీ 220 డోసులు కరోనా వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశ ప్రజలందరికీ అందించి, దాని ద్వారా తన సేవా తత్పరతని కేంద్రంలో ఈ 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం. కూటమి యొక్క ప్రస్థానంలో